హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జ్యోత్స్ అఫీషియల్. మీరు ఆల్రెడీ సద్దుల బతుకమ్మ వీడియో చూసారు కదా. ఇది దసరా వ్లాగ్ అనమాట. దసరాకి ముందు నవరాత్రులు జరుగుతాయి కదా. సో అక్కడ అమ్మవారి దగ్గర బోనాలు చేస్తున్నారు మా ఊర్లో వాళ్ళు. ఇక్కడ మీకు సీతాఫలం చెట్టుతో వేసిన ఒక పందిరి కనిపిస్తుంది కదా. సో దాని కింద ఉన్న అమ్మవారు గడిమైసమ్మ అనమాట. దసరా రోజు గడిమైసమ్మ దగ్గర సోరకాయతో బలిచ్చి అక్కడి నుండి అంటే మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ కత్తిని తీసుకొని మా ఊరు దగ్గర ఉన్న గుట్టపైకి వస్తారనమాట. ఇక్కడ పల్లకిలో తీసుకొస్తుంది మా గుట్టపైన ఉన్న శ్రీ మచ్చగిరీంద్ర స్వామి వారు. సో స్వామివారిని తీసుకొని వచ్చి ఇక్కడ జమ్మి చెట్టు చూపించా కదా ఇందాక, ఆ జమ్మి చెట్టు దగ్గర పూజ చేస్తారు. జమ్మి చెట్టు దగ్గరనే ఎందుకు పూజ చేస్తారంటే, మన పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు అన్నిటినీ జమ్మి చెట్టు దగ్గర భద్రపరుచుకొని వెళ్తారనమాట. 5 సంవత్సరాల అరణ్యవాసం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఈ జమ్మి చెట్టుకు పూజ చేసి అక్కడ ఉన్న ఆయుధాలను తీసుకొని రాజ్యంలోకి వెళ్తారు. సో ఆ విధంగా వచ్చిన ఆచారం ప్రకారం మనం దసరా రోజు ఈ జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ జమ్మ ఆకులను తెంపుకొని వాటిని మన పెద్దల చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంకా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చేతిలో పెట్టి హ్యాపీ దసరా అని చెప్పుకుంటారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి. మా సైడ్ అయితే దసరా ఇలా జరుపుకుంటాం. ఇఫ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జ్యోతి జ్యోత్స్ అఫీషియల్. బాయ్ బాయ్.